జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ ఉంటే మాత్రం మీకేం మధ్య వస్తుంది, అట్నే కిక్కెక్కుతుంది. అట్నే న్యూస్ అయితే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. దాంట్లో మాత్రం డౌటే లే. న్యూస్ని అయితే మీరు ఎంజాయ్ చేస్తారు. ఇటలీ ప్రధాని పేరు జార్జియా మెలోని. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన దగ్గర నుంచి ఈ ఇటలీ దేశం ఉదారవాదాన్ని అయితే నమ్ముకునింది. చెప్పాలంటే ఉదారవాదం అంటే ఇప్పుడు మన దేశానికి పెట్టింది కదా దరిద్రం, ఒకటి సెక్యులరిజమే, ఆ మారి అనమాట. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన దగ్గర నుంచి ఇటలీని పాలించింది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి నాయకులే. ఇక ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న పార్టీలు కావచ్చు, నాయకులు, వీళ్ళందరూ కలిసి ఇటలీలో అసలు జాతీయవాదం ఉన్న పార్టీలను లేకుండా వేసి పారేస్తున్నారు. వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించినారు. అంతేకాకుండా చైనాతో బలమైన సంబంధాలను కూడా పెట్టుకున్నారు. నేను ఇక్కడ ఒక మాట చెప్తా. అసలు ఏంది ఈ అక్రమ వలసలను ప్రోత్సహిస్తే ఏమవుతుందని చెప్పి మీరు అనుకోవచ్చు. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మన ఇల్లు ఉండదు, మన ఇంట్లో అమ్మ నాన్న, సరే మన భార్య బిడ్డలు, అన్నదమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కలు ఎవరు ఉంటారనుకుందాం. మన అనే ఫీలింగ్ ఉంటే, ఇది మన ఇల్లు, ఇది మన కుటుంబం అనే ఫీలింగ్ ఉంటే అది ఎలా ఉంటుంది? ఎవడో దారిని పోయి తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ఎట్టుంటుంది? మీకు అర్థం అవుతుందా? వాళ్ళ వల్ల మన కుటుంబానికి కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన ఇంటికే ఎంత ప్రమాదమో మీరు ఒకసారి ఆలోచించండి. సేమ్ టు సేమ్ ఈ అక్రమ వలసదారులు వాళ్ళందరినీ కూడా మన దేశంలో తీసి పెట్టుకుంటే పావులను పక్కలో పెట్టుకొని పెంచుకున్నట్టే. ఖచ్చితంగా ఇది ఏదో ఒక రూపంలో ఏదో ఒక రోజు అయితే కాటేసే తీరుతాయి. ఎందుకంటే వాళ్లకు ఈ దేశం మీద వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉండదు, మమకారం ఉండదు, దేశభక్తి ఉండదు, ఏముండదు. అదేవిధంగా ఆయా దేశాల్లో నివసించేటటువంటి మెజారిటీ ప్రజలపైన కూడా ఎటువంటి అభిమానం కానీ గౌరవం కూడా ఉండదు. అలాంటిది వాళ్ళు ఆ దేశాన్ని ఏం చేస్తారు? నాశనం చేస్తారా లేదా? అదే జరుగుతుంది. సరే, అలాగే ముఖ్యంగా 2004 నుంచి తమ దేశంలోకి వచ్చే వలసదారులను ఈ ఇటలీలో ఉన్నటువంటి ఈ లెఫ్టిస్ట్ నాయకులంతా కూడా ఆయా పార్టీలు పెద్ద ఎత్తున ప్రోత్సహించినాయి. దీని మూలంగా బంగ్లాదేశు, పాకిస్తాను, ఈజిప్టు, ఇరాను, ఇతర అరబ్ దేశాల నుంచి ఇటలీకి పోయే ఈ అక్రమ వలసదారుల సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతూ వచ్చింది. వీళ్ళలో 90% మంది ముస్లింలే ఉన్నారు. ఇక ఇటలీలోని ఈ లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా వాళ్లకు ఇటలీలో ఉద్యోగాలు చేసుకునే అవకాశం కూడా కల్పించినారు. అంతేకాకుండా స్థానిక ఇటాలియన్ పౌరులకు ఎటువంటి మానవ హక్కులు ఉంటాయో అర్థమవుతుంది మీకు. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి పౌరులకు ఎటువంటి హక్కులు అయితే ఉంటాయో అలాంటి హక్కులనే ఈ అక్రమ వలసదారులు కూడా కల్పించినారు. అంటే తీసుకొచ్చి సంఘాలు కూర్చోబెట్టుకునేట్టు. దీంతో మన దేశంలో మన దేశాన్ని కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ పుట్టినట్టే ఇటలీలో బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ అయితే పుట్టుకొచ్చింది. ఇది ఒక జాతీయవాద పార్టీ, ఇది మన బీజేపీ లాగానే. ఈ పార్టీని 2012లో ఈ జార్జియా మెలోని అయితే స్థాపించినారు. ఇది పూర్తిగా రైట్ వింగ్ పార్టీ అనమాట. అంటే ఈ పార్టీ పూర్తిగా ఇటలీ స్థానిక పౌరుల కోసము, అదేవిధంగా ఇటలీ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసమే ఈ పార్టీ అయితే పుట్టుకొచ్చింది. ఇక 2012లో స్థాపించబడినటువంటి ఈ బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ 2022లో జరిగినటువంటి ఇటలీ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. అంటే ప్రారంభించిన 10 సంవత్సరాల్లోనే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ పనితీరు ఎలా ఉంటుందో దీన్ని బట్టి మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీంతో రైట్ వింగ్ నాయకురాలైనటువంటి జార్జియా మెలోని ఇటలీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం అయితే చేసింది. మీకు అందరికీ తెలిసిన విషయం, మళ్ళీ ఇంకోటి గుర్తు చేస్తా. ఈ ఇటలీ ప్రధాని ఈ జార్జియా మెలోని మన భారతదేశానికి కావచ్చు, అదేవిధంగా మన హిందువులకు అంత అభిమానం అనమాట. అదేవిధంగా మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి భక్తురాలు కూడా. ఇక అక్కడి నుంచి ఏది ఈ జార్జియా మెలోని ఇటలీ ప్రధాని అయినప్పటి నుంచి ఈ అక్రమ వలసదారులపైన ఉక్కుపాదం అవటం ప్రారంభించింది. ఈ అక్రమ వలసదారులు అక్రమంగా నిర్మించుకున్నటువంటి అక్రమ కట్టడాలపైన ఏది మన ఉత్తరప్రదేశ్లో మన యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తారు కదా బుల్డోజర్ యాక్షన్, అదేవిధంగా ఈ బుల్డోజర్ యాక్షన్ అయితే స్టార్ట్ చేసింది. చూడండి, యోగి ఆదిత్యనాథ్ గారు స్టార్ట్ చేసిన ఈ బుల్డోజర్ కల్చరు ప్రపంచాన్ని శాసించింది ఆ విధంగా. అంతేకాకుండా తమ దేశంలోకి అక్రమంగా వలస వచ్చేటటువంటి ఈ ముస్లింల వలసలకు అడ్డుకట్టేసింది. ఇక మొన్న ఈ మధ్య ఈ ఇటలీలో ఉంటున్నటువంటి ఈ అక్రమ వలసదారులకు ఉండేటటువంటి మానవ హక్కులను తొలగించేసింది. అంటే ఈ ఇటలీ పౌరులకు ఏవైతే హక్కులు ఉంటాయో అదేవిధంగా సమాన హక్కులు కల్పించారు కదా వీళ్ళందరికీ కూడా, వాటిలన్నింటిని కూడా తీసేసింది. దీంతో ఈ అక్రమ వలసదారులందరూ కూడా ఇటలీలోని సుప్రీంకోర్టుకు విన్నారంట. ఏది మన దేశంలో పోతారు కదా ఈ జఫ్ఫా గాళ్ళందరూ, అదే మాదిరిగానే ఇక ఇటలీలో
ఈ న్యాయమూర్తులందరూ కూడా లెఫ్టిస్ట్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నియమించినటువంటి జడ్జిలు కావడంతో జార్జియా మెలోనీకు వ్యతిరేకంగా వాళ్ళందరూ కలిసి తీర్పునిచ్చారు. ఇటలీలోని అక్రమ వలసదారులకు కూడా మానవ హక్కులను కల్పిస్తూ ఒక దిక్కుమాలినటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఈ అక్రమ వలసదారుల మూలంగా ఇటలీ సంస్కృతి సాంప్రదాయాలు దెబ్బతింటున్నాయి. పైగా ఈ అక్రమ వలసదారుల మూలంగా స్థానిక ఇటాలియన్ పౌరులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులకైతే గురవుతున్నారు. దీంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకుందంట. ఈ న్యూస్కు హైలైట్ పాయింట్ ఏంటంటే ఇదే. అది ఏందయ్యా అంటే, ముందుగా ఇటలీలోని లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి న్యాయమూర్తులను మార్చివేయాలన్న కీలక నిర్ణయం అయితే తీసుకునేది. చూడండి, అంటే ఎవరైతే దేశానికి వ్యతిరేకంగా ఈ అక్రమ వలసదారులకు వాళ్ళకు ఫేవర్గా ఎవరైతే తీర్పులు ఇస్తారో వాళ్ళనే మార్చేయాలని, అంతేకాకుండా ఈ అక్రమ వలసదారులకు మానవ హక్కులు లేకుండా పార్లమెంట్ ద్వారా ఒక చట్టాన్ని కూడా తీసుకురానున్నారంట. అంతటితో ఊరుకోకుండా ఈ అక్రమ వలసదారుల పీడను వదిలించుకోవడానికి ఒక ఆఫ్రికా దేశంతో చర్చలు జరుపుతా ఉన్నట్టు తెలుస్తుంది. మామూలు కిక్కు కాదురా స్వామి నాయన ఈ న్యూస్. అంటే సదరు ఆఫ్రికా దేశానికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి దానికి బదులుగా తమ దేశంలో ఉన్నది కదా ఈ చెత్త అంతా కూడా ఎవరు ఈ అక్రమ వలసదారులందరూ కూడా వీళ్లను ఆ దేశానికి డిపోర్ట్ చేయాలని, అంటే ఆ దేశానికి పంపించేయాలని చెప్పి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఒక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం అయితే తీసుకునింది. అంటే ఇటలీలో ఉన్నటువంటి 20 లక్షల మంది అక్రమ వలసదారులను ఆ ఆఫ్రికా దేశానికి పంపించి ఇటలీ దేశం మొత్తాన్ని కూడా క్లీన్ చేయాలనుకుంటుందంట. అర్థమవుతుందా? ఏమి ఆలోచన, ఏమి తెగింపు, ఏమి దూకుడు, ఏమి ధైర్యం! ఇది కదా దేశభక్తి అంటే. అంటే ఇటలీ ప్రజలు తప్ప అక్రమ వలసదారులు అయితే ఉండకూడదు. ఏదన్నా పోతే వీసాలు తీసుకొని చదువుకోవడానికో లేకపోతే మరి ఉద్యోగాలు చేసుకోవడానికో పోయిన వాళ్ళు ఉండాలి, కానీ అక్రమ వలసదారులు ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అనేది ఆమె యొక్క నిర్ణయం, ఆమె యొక్క ధ్యేయం. నిజంగా ఇది ఒక అద్భుతమైన ఆలోచన. మన దేశంలో ఉండేటటువంటి ఈ అక్రమ వలసదారులను ఇదే విధంగా ఏదో ఒక ఆఫ్రికా దేశానికైనా తీసుకుపోయి ఆడ పారేసే చట్టం తీసుకుపోయి ఆడేమన్నా బయట విసిరి పారేసినట్టు వీళ్ళ దరిద్రాన్ని అయితే వదిలించుకోవాలి. అప్పుడు కానీ ఈ ఇటలీ మాదిరిగానే మన దేశం కూడా బాగుపడదు. మన దేశ ప్రభుత్వాలు మోడీ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నా. మరి మీరేం ఆలోచన చేస్తున్నారో, మీరేం కోరుకుంటున్నారో మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. జై శ్రీరామ్.